హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాగు రొటీన్ వ్లాగ్స్. ఈ రోజు నేను వైజాగ్ నుంచి కుంభమేళ వెళ్తున్నాను. కుంభమేళ ఇది స్పెషల్ ట్రైన్. అందరూ అనుకుంటారు, వీడియోస్ చూసి మోసపోతారు. ఏంట్రా బాబు ఇంత రష్ గా ఉంది, వెళ్ళగలమా లేదా అనుకుంటాం. ఆ దేవుడు పిలిస్తే మనం ఎక్కడికైనా వెళ్ళగలం. ఒకసారి ఈ ట్రైన్ మొత్తం స్పెషల్ ట్రైన్, రిజర్వేషన్ మొత్తం ఫుల్ అయిపోయాయి. కానీ స్పెషల్ బోగి గవర్నమెంట్ మన గురించి స్పెషల్ బోగీస్ వేశారు. ఈ జనరల్ బోగీలు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఒకసారి రండి, మీ అందరికి చూపెడతాను. రండి చూడండి గైస్, ఎలా ఉన్నాయో. బోగీలు మొత్తం ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఇదంతా జనరల్ బోగీస్ ఇవన్నీ చూడండి. మీరు అనుకుంటారు వీడియోస్ చూసి మోసపోవద్దు. ఈ వీడియోస్ మీరు మీ గురించే, మీకు నేను ఎలాగ వెళ్తానో మీకు అందరికి ఫుల్ చూడండి గైస్. మీరు మాత్రం ట్రైన్ జర్నీ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమీ లేదు, ఒక గుడ్డు వేసాడు, ఇంత అన్నం వేసాడు, ఈ రోటీ. ఫుడ్ తెచ్చుకోకపోతే మీరు సఫర్ అయిపోతారు. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఫుడ్, అది చూసుకోండి. వెల్కమ్, నేను వచ్చేసాను ప్రయాగరాజ్, ఎంటర్ టు యూపీ. ప్రయాగరాజ్ ఎంటర్ అయిపోయాను గాయస్. ప్రయాగరాజ్ చూడండి, హెవీ ట్రాఫిక్. విఐపి వెహికల్స్ అయినా ఏదైనా ఎటు చూసినా ట్రాఫిక్. చూడండి, చిన్న దారిలో కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను ఘాట్కి. ఇదే వంతెన. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒక 2 km నడాలి. అక్కడ నుంచి మళ్ళీ ఆ సెక్టర్ 16 దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం 28 సెక్టర్ దగ్గర ఉన్నాం. చూడండి గైస్, అలా హెలికాప్టర్స్ రౌండింగ్ పెట్రోలింగ్ చేస్తూనే ఉంటది. హెలికాప్టర్ చూపెట్టు. చూడండి గైస్, ఇక్కడంతా టెంట్లు ఎలా వేశారు ఇవన్నీ. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడ నుంచి ఒక 1.5 km ఉంది. అక్కడ నుంచి మళ్ళీ సెక్టర్ 16 దాకా వెళ్ళాలి. అందరూ అక్కడే ఉంటారు. అక్కడే మనం స్నానం చేయాలి. చూడండి గైస్, అని ఆపే ఒడ్డుకు వచ్చాం. చూడండి ఎంత దూరం నడిచాం, దగ్గర ఒక 1/2 hour నడిచాం. చూడండి గైస్, ఇక్కడ నుంచి ఒక 1 km నడాలి. చూడండి, అదంతా దాటుకొని వచ్చాం. మామూలుగా లేదురా బాబు, దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడు. పెడతాడు ఇక్కడ ఫ్రీ భోజనాలు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మీరు నెతుక్కొక్కర్లో మనకే కనిపించేస్తాయి. చూడండి గైస్, చూడండి లాస్ట్ సాధించాను. 4 km నడిచాం, కానీ ఇంకా రాలేదు ఘాటు. చాలా దగ్గరికి వచ్చాం. ఇక్కడండి ఇవన్నీ ఆశ్రమాలు, ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఎక్కడికైనా ఇక్కడ గవర్నమెంట్ మాత్రం మామూలుగా వీళ్ళకి సపోర్ట్ చేయలేదు. సూపరు. ప్రయాగ్రాజ్ లో సంగం ఘాట్కి వచ్చాను. ఇదే సంగం ఘాట్. సక్సెస్ఫుల్ గా మనం ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను టెంపుల్ కి వెళ్తున్నాను. ఇక్కడ ములిగాను మొత్తం అన్ని మొత్తం దండం పెట్టుకొని ఇప్పుడు ఆ హనుమాన్ టెంపుల్ కి వెళ్తాను. హనుమాన్ టెంపుల్ కి వెళ్ళి అంతా మీకు చూపెడతాను. ఇదే సంగం ఘాట్. ఇక్కడే మన పుష్కరాలు, ఇక్కడే స్నానం చేయాలి. చూడండి, ఇది దాటి అవతలకి వెళ్ళిన వీడియోలు చూసి మోసపోవద్దు. రావాలనుకుంటే రండి, డెఫినెట్లీ ఇక్కడ వస్తే హ్యాపీనెస్. ట్రావెలింగ్ ఏదైనా మీకు ఇప్పుడైతే ప్రయాగరాజ్, ఇక్కడ ఇదే సంగం ఘాట్ 42 or 16, ఇదే సెక్టర్ 16, ఇదే సంగం. ఇక్కడే మొత్తం 3 నదులు ఇక్కడే కలుస్తాయి. గంగా, యమున, సరస్వతి. ఒకటి ఇటు నుంచి ఒకటి అటు నుంచి, 3 వైపులు 3 కలుస్తాయి. మళ్ళీ ఇలాగే వెళ్తాయి. మీరు ఎటువంటి మోసపోవద్దు. మీరు రావాలనుకుంటే బయలుదేరిపోండి. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది, అసలు క్రౌడ్ ఏమీ లేదు. జనాలు చూసి భయపడిపోవద్దు. బయలుదేరిపోండి, ట్రైన్ ఎక్కండి, అక్కడెక్కి ఇక్కడ దిగండి. మొత్తం దేవుడే చూసుకుంటాడు. ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఎంత హ్యాపీ అంటే దర్శనం వచ్చిన ములిగాం, దండం పెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు టెంపుల్ హనుమాన్ దర్శనం కూడా చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. క్యూ కూడా ఉంది, కానీ చాలా బేగా అయిపోయింది. హనుమాన్ చాలా దగ్గర నుంచి చూశాను. ఘాట్కెళ్ళి స్నానం చేసి అంతా అయిపోయాక ఖచ్చితంగా హనుమాన్ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని అప్పుడు వెళ్తే అప్పుడు దర్శనం అయినట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ ఎడతాను, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.